హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది బిజినెస్ గైడ్ విత్ శామ్. టాటా కమ్యూనికేషన్ Q3 నెంబర్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఈరోన్ ఇయర్లోనూ కోటలోనూ మంచి గ్రోత్ని డెలివర్ చేశారు. కానీ ప్రాఫిట్లో ఈరోన్ ఇయర్లోనూ కోటలోనూ డీ గ్రోత్ డెలివర్ చేశారు. దీనికి కారణం నెట్వర్క్ అండ్ ట్రాన్స్మిషన్ ఎక్స్పెన్సెస్, ఎంప్లాయీ బెనిఫిట్స్ ఎక్స్పెన్సెస్ ఈ రెండు కూడా బాగా పెరిగిపోయాయి. దీనివలన ఓవరాల్ ఎక్స్పెన్సెస్ పెరగడం వలన ప్రాఫిటబిలిటీ అనేది తగ్గింది. పంప్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఫినోలెక్స్ Q3 రిజల్ట్ ఇప్పుడు మనం చూద్దాం. రెవెన్యూ ఈరోన్ ఇయర్లో -9% బూస్ట్ చేయగా EBITDA 31%, ప్యాట్లో 24% గ్రోత్ని డెలివర్ చేశారు. EBITDA మార్జిన్లోనూ ప్యాట్ మార్జిన్లోనూ డీ గ్రోత్ని డెలివర్ చేశారు. ఇప్పుడు క్వార్టర్లో చూస్తే రెవెన్యూ 15%, EBITDA 16%, బిఫోర్ ట్యాక్స్లో మాత్రం -5% డీ గ్రోత్ని డెలివర్ చేశారు. రెవెన్యూ పెరిగినా కూడా ప్యాట్కు తగ్గడానికి కారణం రా మెటీరియల్ కాస్ట్ పెరగడంతో ఓవరాల్ ఎక్స్పెన్సెస్ పెరిగాయి. దీనివలన రెవెన్యూలో గ్రోత్ చూపించిన ప్యాట్లో మాత్రం డీ గ్రోత్ని డెలివర్ చేశారు. ఈ క్వార్టర్లో ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ మిక్స్డ్ నెంబర్స్ని పోస్ట్ చేసినట్టు మనం గమనించుకోవచ్చు. ఇండస్ఇండ్ బ్యాంక్ Q3 రిజల్ట్ వచ్చే వాటిని ఒకసారి చూస్తే నెట్ ఇన్కమ్లో ఈరోన్ ఇయర్లో 18%, క్వార్టర్లో 4% గ్రోత్ని డెలివర్ చేశారు. ప్రాఫిట్లో ఈరోన్ ఇయర్లో 17%, క్వార్టర్లో 5% గ్రోత్ని డెలివర్ చేశారు. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ప్రీవియస్ క్వార్టర్కి ఈ క్వార్టర్కి 4.29% గానే ఉంది. ఈరోన్ ఇయర్లో డిపాజిట్ 13%, కాసా 4% గ్రోత్ని డెలివర్ చేశారు. గ్రాస్ ఎన్పిఏ 1.29%, నెట్ ఎన్పిఏ 0.57%గా ఉంది. ఈ క్వార్టర్లో ఇండస్ఇండ్ బ్యాంక్ మంచి నెంబర్స్ని పోస్ట్ చేసింది. పాలీక్యాబ్ Q3 నెంబర్స్ని గమనిస్తే రెవెన్యూ ఈరోన్ ఇయర్లో 17%, క్వార్టర్లో 3% గ్రోత్ని డెలివర్ చేశారు. EBITDA ఈరోన్ ఇయర్లో 13%, క్వార్టర్లో -6%, ప్యాట్ చూస్తే ఈరోన్ ఇయర్లో 15%, క్వార్టర్లో -3%గా ఉంది. పాలీక్యాబ్ ఈరోన్ ఇయర్లో గ్రోత్ డెలివర్ చేసిన క్వార్టర్లో డీ గ్రోత్ డెలివర్ చేశారు. ఇప్పుడు పాలీక్యాబ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నా ఉద్దేశ ప్రకారం ఇది చాలా మంచి కంపెనీయే. కానీ ప్రస్తుతం ఈ కంపెనీపై ఐటీ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. పాలీక్యాబ్ Q3 నెంబర్స్ అనేవి ఈరోన్ ఇయర్లో గ్రోత్ ఉన్న క్వార్టర్లో మాత్రం డీ గ్రోత్ డెలివర్ చేశారు. దీంతో స్టాక్ ప్రైజ్లో కొంత కరెక్షన్ అనేది వస్తుంది. ఐటీ డిపార్ట్మెంట్ నుంచి పాలీక్యాబ్కి ఏదైనా పాజిటివ్గా ఉంటే మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది ఖచ్చితంగా తీసుకోవచ్చు. మెట్రో బ్రాండ్స్ Q3 రిజల్ట్ వచ్చే వాటిని కూడా ఒకసారి చూద్దాం. రెవెన్యూ ఈరోన్ ఇయర్లోనూ క్వార్టర్లోనూ మంచి గ్రోత్ని డెలివర్ చేశారు. కానీ ప్యాట్లో ప్రీవియస్ క్వార్టర్లో 79 crores ప్రాఫిట్ జనరేట్ చేస్తే ఈ క్వార్టర్కి 111 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. కానీ ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఈ క్వార్టర్లో డీ గ్రోత్ని డెలివర్ చేశారు. ఈరోన్ ఇయర్లో మార్జిన్స్ మనం చూస్తే ఇక్కడ కూడా డీ గ్రోత్ని డెలివర్ చేశారు. నెక్స్ట్ ఇండియన్ మార్ట్ Q3 రిజల్ట్ చూస్తే రెవెన్యూ ఈరోన్ ఇయర్లో 15%, క్వార్టర్లో 5% గ్రోత్ని డెలివర్ చేశారు. EBITDA ఈరోన్ ఇయర్లో 25%, క్వార్టర్లో 8%, ప్యాట్ చూస్తే ఈరోన్ ఇయర్లో 12%, క్వార్టర్లో 11% గ్రోత్ని డెలివర్ చేశారు. EBITDA మార్జిన్ 13%, ప్యాట్ మార్జిన్ 28%తో గ్రో అయ్యారు. ఓవరాల్గా ఇండియన్ మార్ట్ రిజల్ట్ అనేవి డీసెంట్గానే ఉన్నాయి. నెక్స్ట్ జిందాల్ స్టెయిన్లెస్ కన్సల్టెంట్ నెంబర్స్ చూస్తే ఈరోన్ ఇయర్లో 1% గ్రోత్ని డెలివర్ చేశారు. EBITDA ఈరోన్ ఇయర్లో 44%, ప్యాట్ 35% గ్రోత్ని డెలివర్ చేశారు. రెవెన్యూ ఈరోన్ ఇయర్లో -7%, EBITDA -1%, ప్యాట్ -10% డీ గ్రోత్ని డెలివర్ చేశారు. జిందాల్ స్టెయిన్లెస్ ఈరోన్ ఇయర్లో గ్రోత్ డెలివర్ చేసినా కానీ క్వార్టర్లో డీ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనం గమనించుకోవచ్చు. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే మన కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.